15 ఆగస్ట్ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. సుమారు 200 సంవత్సరాల పాటు మనల్ని అనగగొట్టిన కొట్టిన ఆ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రోజున దిక్కుమాలిన రాజ్యంగా, ఒక ఫెనటిక్ దేశంగా మారిపోయింది. ఆ రోజున సూర్యుడు అస్తమించని దేశం అన్న వాళ్ళ యొక్క ఇంగ్లీష్ వారి పొగరు అణిగిపోయి ఈ రోజున తల ఎత్తుకోలేని దేశం. ఎందుకంటే అక్కడ ఆ దేశం మొత్తం కూడా ఇప్పుడు ఇస్లామీకరణ అయిపోయింది. అంతా ముస్లిమ్స్ అయిపోయింది, వాల్ డామినేషన్ అయిపోయింది. అందుకని బ్రిటన్లో ఉన్న చాలామంది కూడా వాళ్ళు ఆ దేశాన్ని వదిలేసి ఇంకో వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దాన్ని భరించలేక. మరి ఇలాంటి సమయంలో మనం భారతదేశంలో వచ్చిన స్వతంత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దాన్ని మనం ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నాము అనేది కూడా ప్రశ్నించుకోవాలి. ప్రత్యేకంగా నేను ఈ సమయంలో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ యొక్క స్వాతంత్ర పోరాటం గురించి మా తరానికి తెలుసు. అప్పుడు మేము పుట్టలేదు, కానీ మాకు జరిగిన కథలు మా టీచర్లు, మా నాన్నగారు వాళ్ళంతా చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మా పిల్లలకి అసలు మేము ఎప్పుడు చెప్పలే, మాకు టైమే లేదు. చెప్పాం కదా, జర్నలిస్ట్ అనేప్పటికీ ఊరికి ఉపకారి ఆలికి అపకారి అని, కుటుంబానికి అపకారమే మేము అలా మిగిలిపోయాం. మరి ఇప్పుడు చాలా అవసరం. భారతదేశంలో ఉన్న పిల్లలకి మనమేంటి, మన స్వాతంత్రం సంపాదించడానికి ఎంత కష్టపడ్డాం, ఇంత కష్టమైన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి, ఒక మంచి నగలు ఒక 5 లక్షలు పెట్టిన ఒక ఉంగరం కొనుక్కున్నాం అనుకోండి, డైమండ్ ఉంగరం, ఆ ఉంగరాన్ని ఎలా కాపాడుకుంటాం, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం, దొంగల బారిన పడిపోకుండా, ఎవరు ఎత్తుకుపోకుండా, దానికి మళ్ళీ ఇది కాకుండా ఎంత బాగా కాపాడుకుంటామో అలాగే మన దేశ స్వతంత్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రాణాలు పోయినా సరే దాన్ని కాపాడుకొని తీరాల్సిందే అనేది మనం తప్పకుండా మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి. మరి చెప్పిన రోజునే భారతదేశం స్వతంత్ర దేశంగా ఇంకా కొన్నాళ్ళ పాటు మనగలుగుతుంది. లేకుంటే మనం కూడా బ్రిటన్ ఎలాగా ఈ యొక్క ముస్లిం సామ్రాజ్యంగా పోయిందో మనం కూడా ముస్లిం సామ్రాజ్యంగా మారిపోవటానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ పెట్టినారు 2048 అని. అది జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ సమరం గురించి మన పిల్లలకు చెప్పాలి, మన సంస్కృతి గురించి చెప్పాలి. సియోవిఎన్ రామ్జీ.